అందరికీ నమస్తే అండి. ఇది ఒక ముఖ్యమైన జూనియర్స్ క్లాస్ అనుకుందాము. జూనియర్ లాయర్స్ స్టేట్ బార్‌లో ఎన్రోల్‌మెంట్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్, టౌను ఎక్కడైనా ఒక లోకల్ బార్‌లో మెంబర్‌షిప్ తప్పనిసరిగా తీసుకోవాలా? ఒకవేళ తీసుకుంటే ఒకటి కంటే ఎక్కువ బార్ అసోసియేషన్‌లో మెంబర్‌షిప్ తీసుకోవచ్చా? ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లెంత్ అయినా కూడా వివరాలు క్లియర్‌గా చెప్తాను. అందరూ కూడా 2, 3 నిమిషాలు చూస్తున్నారు. పూర్తిగా చూడటం వల్ల మీకు అవగాహన వస్తుంది. ఇక స్ట్రెయిట్‌గా వీడియోలోకెళ్దాము. క్లియర్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్‌తో విషయాలు తెలియచేస్తాను. అంటే కొత్తగా ఎన్రోల్‌మెంట్ అయిన అడ్వకేట్స్ స్టేట్ బార్ కౌన్సిల్ చాలు గదా! మళ్ళీ లోకల్ బార్ ఎందుకు అనే డౌట్ అనేది ఉంటుంటుంది కొంతమందికి ఏంటి అనేది. మనం స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ అయిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ బార్, టౌన్ బార్, లోకల్ బార్ అసోసియేషన్ మెంబర్‌షిప్ తీసుకోవటం వలన కొన్ని లాభాలు, తీసుకోపోతే నష్టాలు. అవి ఏంటంటే స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్‌మెంట్ అవ్వడం అంటే అడ్వకేట్ యాక్ట్ 1961 ప్రకారం అడ్వకేట్‌గా మీకు గుర్తింపొచ్చింది. అంటే మీరు కోర్ట్‌లో ప్రాక్టీస్ చేసే హక్కొచ్చింది. కానీ స్టేట్ బార్ కౌన్సిల్‌తో బాటుగా కోర్ట్‌లో పని చేస్తున్నారో, ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ కోర్ట్‌లో డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ గాని, టౌన్ బార్ అసోసియేషన్ గాని తప్పనిసరిగా మెంబర్‌షిప్ తీసుకోవాలి. ఉదాహరణకు డిస్ట్రిక్ట్ కోర్ట్ బార్ అసోసియేషన్‌లో టౌన్ బార్ అసోసియేషన్‌లో మీకు డైలీ వర్క్ ఉంటుంది కాబట్టి లోకల్‌గా గుర్తింపు ఉంటుంది. మీరు లోకల్ బార్ మెంబర్ అయితే కోర్ట్ స్టాఫు, బెంచ్ క్లర్కు, షెరిస్దార్, టైపిస్టు, ప్రాసెస్ సర్వర్సు అందరూ మిమ్మల్ని ఆ కోర్ట్‌లో ఉండే అడ్వకేట్‌గా రికగ్నైజ్ చేస్తారు. అదే మెంబర్‌షిప్ లేకపోతే మీరు ఏ బార్ అని సహజంగా అడిగే అవకాశం ఉంటుంది. డైలీ కోర్టు ప్రాక్టీస్ చేసేటప్పుడు కోర్ట్ ఫైలింగ్, కాజ్ లిస్ట్, కేసు స్టేటస్, అర్జెంట్ లిస్టింగ్ ఇవన్నీ లోకల్ బార్ మెంబర్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. వకాలత్ కేసు ఫైల్ చేసేటప్పుడు కూడా కంఫర్ట్‌గా ఉంటుంది. చాలా కోర్టులో లోకల్ బార్ సీలు, మెంబర్‌షిప్ నంబర్ అడుగుతారు. నంబర్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ బెనిఫిట్స్ కూడా లోకల్ బార్ ద్వారా ఉంటాయి. అంటే డెత్ రిలీఫ్ ఫండ్, మెడికల్ హెల్ప్, ఎమర్జెన్సీ సపోర్ట్ ఇవన్నీ గూడా లోకల్ బార్‌లో మెంబర్ అయినప్పుడు ప్రాక్టీస్ చేసే కోర్ట్‌లో ఇవన్నీ మనకి వస్తాయి. ఇవన్నీ మెంబర్‌షిప్ లేకపోతే ఉండవు. అంటే వాయిస్ ప్రొటెక్షన్ ఏదైనా మీ సమస్య ఉంది, బెంచ్ సమస్య, కోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, అడ్వకేట్ రైట్సు ఇవన్నీ బార్ ద్వారా మనం చెప్పగలుగుతాం. మెంబర్‌షిప్ తీసుకోకపోతే నష్టాలేంటంటే క్లర్క్ సహకారం తక్కువగా ఉంటుంది. ఎమర్జెన్సీ సపోర్ట్ ఉండదు. ఫ్యూచర్‌లో సీనియర్ సపోర్ట్ తగ్గుతుంది. కానీ ఒక ఇంపార్టెంట్ థింగు ఒకే స్టేట్‌లో మల్టిపుల్ బార్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. అయితే ప్రాక్టీసింగ్ ప్లేస్ జెన్యూన్‌గా ఉండాలి. ఫేక్ నేము, ఫేకు ఉండకూడదు. మీరు ఒక డిస్ట్రిక్ట్‌లో డైలీ ప్రాక్టీస్ చేస్తే అక్కడ బార్ మెంబర్‌షిప్ తప్పనిసరి. ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్‌లో అకేషనల్‌గా కేసెస్ ఉంటే మెంబర్‌షిప్ అవసరం లేదు. రెగ్యులర్‌గా 2 డిస్ట్రిక్ట్స్‌లో ప్రాక్టీస్ చేస్తే 2 బార్స్‌లో మెంబర్‌షిప్ తీసుకోవడంలో ఉపయోగాలుంటాయి. అయితే స్టేట్ బార్ ఎన్రోల్‌మెంట్ అనేది ప్రాక్టీసింగ్ రైట్‌ని కల్పిస్తుంది. లోకల్ బార్ మెంబర్‌షిప్ అనేది ప్రాక్టీస్ కంఫర్ట్‌గా ఉంటుంది. అంటే చట్టం అడ్డుకోదు. కానీ వ్యవహారం సులభం కావాలంటే బార్ మెంబర్‌షిప్ అవసరం అవుతుంది. అంటే అడ్వకేట్ యాక్ట్స్ ప్రకారము, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారము స్టేట్ బార్‌లో ఎన్రోల్ అయిన తర్వాత అడ్వకేట్ ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కేస్ ఫైల్ చేయవచ్చు. రిస్ట్రిక్షన్స్ ఏముండవు. కానీ ప్రత్యేకించి కొన్ని బార్స్‌లో రెగ్యులర్‌గా చేయాలంటే మెంబర్‌షిప్ తీసుకోవటం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. రికగ్నైజేషన్ వస్తుంది. అలా కాకుండా నేను ఒకే బార్‌లో తీసుకుంటాను మెంబర్‌షిప్ అంటే దట్ ఈస్ ఓకే. అక్కడ మీకు ఓటు హక్కొస్తుంది. మీకు సంబంధించిన వ్యవహారాలు, సైన్స్ అన్నీ గూడా కంఫర్ట్‌గా సాగుతాయి. బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు మీకు ఏదన్నా అప్లికేషన్స్ అవసరమైనా, ఓటింగ్‌కి సంబంధించి, వెల్‌ఫేర్ ఫండ్ మీకే సమస్యలొచ్చినా సహకారం ఉంటుంది. మీకు ఐడీ కార్డ్ గూడా ఉంటుంది గాబట్టి, లోకల్ బార్‌లో ఐడీ కార్డు, ఆ నంబర్ అయి చూయించుకొని, మీరు ఆ బార్‌లో మూవ్ అవ్వొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది గుంటూరు బార్ అసోసియేషన్. గుంటూరులో నేను అడ్వకేట్ మెంబరు. హైకోర్ట్‌లో ఆల్రెడీ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయ్యాను. బట్ ప్రాక్టీసింగ్ ఏరియా వచ్చి గుంటూరు కిందకొస్తుంది. నాకేదైనా కేసున్నప్పుడు నేను వేరే ఊరు వెళ్తుంటాను. అంతవరకే తప్ప, మనకి దానికి ప్రత్యేకించి 2 అడ్వకేట్ మెంబర్‌షిప్ ఉండాలనే నిబంధన ఏం లేదు. ఫర్ ఫైలింగ్ వకాలత్ దట్ ఈస్ సఫిషియంట్. మనకి ఇంట్రెస్ట్ ఉండి ఏదన్నా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఏదైనా ఫ్రీక్వెంట్ కేసెస్ ఉంటే 2 బార్స్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరు లేకపోతే ఒక టౌను 2, 3 ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెల్లూరు, గుంటూరు, విజయవాడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌లో మెంబర్ అయ్యారు. పక్కన టౌను ఇప్పుడు నరసరావుపేట లేదు విజయవాడ పక్కన ఉన్నటువంటి ఒక మచిలీపట్నం సంథింగ్ అట్లా ఏదన్నా నెల్లూరు పక్కన ఉన్న ఒక ఊరు కావలి, గూడూరు అట్లా ఏదైనా ఊర్లలో
చిన్న టౌన్స్‌లో గాని ఎక్కడైనా మీరు వెళ్లి కేస్ ఫ్రీక్వెంట్‌గా వెళ్ళేటప్పుడు జస్ట్ రిజిస్ట్రీ చేసుకుంటే బెనిఫిట్ అని అంటుంటారు అందరూ. బట్ ఐ డోంట్ హావ్ ద ప్రాపర్ ఐడియా. బట్ ఆల్వేస్ బెటర్ వన్ మెంబర్‌షిప్ ఈస్ ద ఫైన్ ఐ థింక్. దట్ విల్ బి కంఫర్టబుల్. సో, ఈ వీడియోలో ఎన్రోల్‌మెంట్ అయినటువంటి వారు ఎక్కడ మెంబర్‌షిప్ తీసుకుంటే బాగుంటుందనేది బేసిక్స్ వివరించాను. మీరు వాల్యుబుల్ కామెంట్ చెప్పినట్లయితే డీప్‌గా అంటే లెంగ్తీ వీడియోలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ గూడా 2 మినిట్సే చూస్తున్నారు కాబట్టి సో, లెంగ్తీగా చేస్తాను. ప్లీజ్ గివ్ ఏ వాల్యుబుల్ కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. షేర్ ద లీగల్ నాలెడ్జ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఎ ఓషన్. ఒక రోజులో ఏది రాదు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. అడ్వకేట్స్ యాక్ట్ సీరీస్ వస్తుంది. అది గూడా ఫాలో అవ్వండి, చూడండి.